యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి మారుతి సుజుకి రిడ్జ్ కార్ అయితే సేల్కి అయితే తెచ్చానన్న. రిడ్జ్లో విఎక్స్ఐ వేరియంట్ అన్న. బండి వచ్చేసరికి మంచి మోడల్ ఉన్న కారు, అందులోనూ చాలా తక్కువ రీడింగ్ తిరిగిన కార్ అన్న. ఇది వచ్చేసరికి ఫుల్ కండిషన్లో బండి అయితే ఉంది విత్ ఫుల్ వ్యాలిడిటీ. కార్ రిలేటెడ్ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే కవర్ చేశాను. వీడియో దయచేసి చివరి వరకు అయితే చూడండి. మంచి రీజనబుల్ ప్రైస్లో కార్ అయితే సేల్కి అయితే వచ్చిందన్న. ఇక కార్ డీటెయిల్స్కి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి. ఎటువంటి కారు ఉన్నా నీట్ కండిషన్లో ఉన్నట్లయితే మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ కార్ యొక్క పిక్స్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి అన్న. అండ్ ఇంకా మన ఇన్స్టా పేజ్ని ఎవరైనా ఫాలో కొట్టకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తొందరగా ఫాలో అయితే అయిపోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మారుతి సుజుకి రిడ్జ్ అన్న. రిడ్జ్లో విఎక్స్ఐ అనే వేరియంట్ కారు వచ్చేసరికి నీట్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. ఒక క్లీన్ అండ్ వెల్ మెయింటైన్డ్ కార్ అని చెప్పుకోవచ్చు. విఎక్స్ఐ అన్న పెట్రోల్ వేరియంట్ కారు, చిన్న కారు కాబట్టి మీకు గుడ్ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు కేవలం 73,500 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందన్న. 73,500 కిలోమీటర్స్ వెహికల్ రీడింగ్ ఉంది. ఫుల్ ఒరిజినల్ రీడింగ్ ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. ముఖ్యంగా కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ కార్ వచ్చేసరికి 2011 మోడల్ కార్ అన్న. 2011 మోడల్ వెహికల్ వ్యాలిడిటీ వచ్చేసరికి 2026 ఎండింగ్ వరకు పేపర్ల వ్యాలిడిటీ ఉంది. 2026 ఎండింగ్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది. అండ్ దాని తర్వాత కూడా మీరు పేపర్ వ్యాలిడిటీ 5 years అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. మంచి వ్యాలిడ్ ఎక్స్టెండ్ చేసుకొని వచ్చే వెహికల్ అనేది చెప్పుకోవచ్చు అన్న. ఇది వచ్చేసరికి 11 మోడల్ బండి కాబట్టి టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 4 కొత్త సీల్ టైర్లు అయితే ఉన్నాయి. 4 న్యూ టైర్స్ అయితే బండికి అయితే ఉన్నాయి. బండి అవుట్లుక్ పరంగా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో అవుట్లుక్ అయితే ఉంది. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే క్లాసిక్ ఇంటీరియర్ అయితే ఉందన్న. గుడ్ సీటింగ్ ఉంది, చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లో ఉంది, మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది. 4 పవర్ విండోస్ ఉన్నాయన్న. 4 పవర్ విండోస్ అయితే ఉన్నాయి బండికి వచ్చేసరికి. దాంతో పాటు సెంట్రల్ లాకింగ్ కూడా బండిలో అయితే అందుబాటులో అవుతుంది. అండ్ మంచి ఫ్యూచర్స్ తోని మంచి కండిషన్లో బండి అయితే అందుబాటులో అవుతుందన్న. ఇక కార్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు అన్ని క్లియర్గా ఉండి ఫుల్ ఫోర్స్లో ఉన్నట్టు ఓనర్ చెప్తుండు. వ్యాలిడిటీ వచ్చేసరికి 2026 ఎండింగ్ వరకు ఉంది. దాని తర్వాత కూడా మీరు పేపర్ వ్యాలిడిటీ 5 years అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అన్న. ఇక ఈ కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న కార్లు మేము ముందుకు తెస్తూనే ఉంటాను. లిమిటెడ్ ఎడిషన్ వెహికల్స్ చూసానా చాలా తొందరగా సోల్డ్ అవుట్ అయితే. అండ్ మీకు రిక్వైర్మెంట్ ఉన్న కార్ కింద కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఇక ఈ కార్కు ధర వచ్చేసరికి ఓనరు 1,95,000 అయితే చెప్తున్నాడు. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 1,95,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్. మీరు బండి దగ్గర వెళ్ళి ఖచ్చితంగా మాట్లాడుకున్నట్లయితే ధరలో చాలా మటుకు తగ్గింపు చేసే అవకాశం అయితే ఉందన్న. మంచి నెగోషియేషన్ అయితే మీరైతే బండి దగ్గర వెళ్ళి కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. కార్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ నుంచి కార్ అయితే సేల్కి అయితే వచ్చింది, తెలంగాణ స్టేట్ అన్న. ప్రజెంట్ కార్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లోకల్, తెలంగాణ స్టేట్. ఇక కార్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ని కార్ దగ్గర తీసుకువెళ్ళి కార్ యొక్క ఎండ్ టు ఎండ్ కండిషన్, ఇంజన్, బాడీ, సస్పెన్షన్, అవుట్లుక్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, పిల్లర్లు, యాప్రాన్లు ప్రతి ఒక్కటి A to Z ఫుల్గా వెరిఫై చేసుకొని తీసుకోవచ్చని ఓనర్ అయితే చెప్తుంటూ బండి వచ్చేసరికి ఎండ్ టు ఎండ్ పర్ఫెక్ట్ కండిషన్లో అవుతుంది. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నెంబర్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి అన్న. మీకు నేరుగా ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నెంబర్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ పెట్టి ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్ అయితే పెట్టండి అన్న. మీకు నేరుగా ఓనర్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా రిప్లై రావడంలో లేట్ అవ్వచ్చు, అంతే తప్ప ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రిప్లై అయితే వస్తుందన్న. సో ఇదేనా ఇవాటి వీడియో. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేయడం మర్చిపోకుండా అన్న. ప్రైస్లో కూడా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదన్న. ఖచ్చితంగా నెగోషియేట్ కూడా చేస్తాడు. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కార్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.